సబ్జెక్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నౌన్స్ గురించి తెలుసుకున్నాము. నౌన్ అంటే ఏంటి, దాంట్లో వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ నౌన్స్ అంటే అందులో మనము ఓన్లీ అబౌట్ ద ఫస్ట్ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్స్ గురించి నేర్చుకున్నాము. 4 నౌన్స్ గురించి. ఈరోజు మనము ఫిఫ్త్ వన్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ నౌన్స్. మన ప్రీవియస్ క్లాసెస్లో ఓన్లీ ఒక 4 నౌన్స్ గురించి మాత్రమే తెలుసుకున్నాము. ఈరోజు టాపిక్లో అబౌట్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ గురించి మనము ఈరోజు లెసన్ నేర్చుకుంటున్నాము. సో మీరు వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కానివ్వండి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ టాపిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఒక టాపిక్ని దాన్ని విడివిడిగా భాగాలుగా చేసి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ నీట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు వీడియో మీరు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు సబ్జెక్ట్ మొత్తం కూడా అర్థమవుతుంది, ఆ టాపిక్ ఏంటి అని. సో ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ లాస్ట్లో మీరు ఏం చేయాలి, మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అందువల్ల మీకు న్యూ నోటిఫికేషన్స్ అనేవి ప్రతి టాపిక్ గురించి మీకు వస్తూ ఉంటాయి. లెట్ us come to the video friends. సో ఇప్పుడు మనము టాపిక్ లోకి వచ్చినట్లయితే టుడే టాపిక్ is about the abstract nouns. Abstract nouns means what is the definition of abstract noun? What is the definition of abstract noun means name of a quality or an idea is called a abstract noun. నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ ఆర్ యాన్ ఐడియా, మన మైండ్లో ఉన్నటువంటి ఐడియా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆ ఐటమ్ వస్తువు యొక్క క్వాలిటీ కానివ్వండి. దిస్ ఈజ్ నైస్ పెన్, దిస్ పెన్ ఈజ్ వెరీ నైస్. ఇది మనం దీని యొక్క క్వాలిటీ ఏంటి, నైస్. ఓకే, దీని యొక్క క్వాలిటీ ఏంటి, నైస్. సో ఇది ఈ విధంగా మనము నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ ఆర్ యాన్ ఐడియా, వాట్ వి ఎక్స్ప్రెస్. షీ ఈజ్ ఏ క్లవర్ స్టూడెంట్. ఎగ్జాంపుల్, క్లెవర్ అనేది మనం ఏంటి ఎక్స్ప్రెస్ చేసాం. ఓకేనా, మన యొక్క క్వాలిటీ. సో దీన్ని మనము ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాము. నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ ఆర్ యాన్ ఐడియా, క్వాలిటీ ఆర్ యాన్ ఐడియా, క్వాలిటీ కానివ్వండి, ఐడియా కానివ్వండి, వీటిని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాము. An abstract noun exists only as an idea. మనలో ఉన్నటువంటి ఆలోచన ఏదైనా సరే, she looks like beautiful, ఈ విధంగా మనము ఏదైనా సరే ఒకటి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మన మైండ్లో ఉన్నటువంటి ఆలోచన, ఐడియాని కానివ్వండి, దానిలో ఉన్నటువంటి క్వాలిటీ గురించి కానివ్వండి, వాటిని మనము ఏమంటాము, వాటిని జస్ట్ వీ కెన్ ఎక్స్ప్రెస్. ఓన్లీ ఏమని ఎక్స్ప్రెస్ చేస్తాము, మన మైండ్లో ఉన్నటువంటి ఆ థాట్స్ని మాత్రం ఎక్స్ప్రెస్ చేయగలము. బట్ వీ కాంట్ సీ అండ్ వీ కాంట్ టచ్ దట్. An abstract noun exists only as an idea. We can't see or touch it, but we can understand it. అదేంటి అని మనము ఏంటి, we can't see and touch, see or touch, but we can understand it. అదేంటి, ఒక తెలివి గురించి మనము చెప్పినప్పుడు దాన్ని టచ్ చేయలేము, చూడలేము, బట్ దాన్ని ఏం చేస్తాము మనము, జస్ట్ అండర్స్టాండ్, అర్థం మాత్రమే చేసుకోగలము. ఒకరిలో ఉన్నటువంటి తెలివి కానివ్వండి, టాలెంట్, లేదా అతని యొక్క క్వాలిటీ కానివ్వండి, ఏదైనా సరే మనం ఏంటి దాన్ని టచ్ చేయలేము లేదా చూడలేము, బట్ మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలము, దాన్ని ఏ విధంగా హౌ టు ఫీల్, దాన్ని ఏ విధంగా ఫీల్ అవుతామంటే జస్ట్ అండర్స్టాండ్, దాన్ని అర్థం చేసుకొని మాత్రమే మనము దట్ ఈస్ బిలాంగ్స్ టు సమ్ ఎక్స్ అని మనము దాన్ని వీ కెన్ ఫైండ్ అవుట్. అది అతనిలో ఉన్నటువంటి తెలివి అని చెప్పడానికి మాత్రమే, మనం అది అర్థం చేసుకొని చెప్పడానికి మాత్రమే ఉంటుంది తప్ప అది మనము చూడలేము, టచ్ చేయలేము. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే విజ్డమ్ అనేది కొంచెం ఒక ఎదుటి వారి యొక్క తెలివి అనుకుందాము, లేకపోతే ఒక ఎక్స్ తెలివి. ఆ తెలివి అనేది మనం ఏంటి, అతని విజ్డమ్ తెలివి వాళ్ళ యొక్క తెలివిని మనం అర్థం చేసుకోగలము అంతవరకే, బట్ వీ కాంట్ సీ అండ్ టచ్ దట్. ఆల్సో ఐడియా, ఒకరి ఆలోచనలు. నెక్స్ట్ చైల్డ్హుడ్, ఇవన్నీ కూడా బాల్యము, ఇవన్నీ కూడా మనము ఏంటి, స్మార్ట్నెస్, జాయ్, బ్యూటీ, ట్రూత్, పీస్, యాంగర్, ఎట్సెట్రా. దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు అబ్స్ట్రాక్ట్ నౌన్స్. మీన్స్ వాట్, క్వాలిటీస్ ఆర్ ఐడియాస్. క్వాలిటీస్ ఆర్ ఐడియాస్ మనం ఏంటి, ఇవి జస్ట్ మనము వీటిని చూడలేము, టచ్ చేయలేము. ఓన్లీ వీ కెన్ అండర్స్టాండ్ ఆఫ్ దీస్.
ఇవే కాకుండా ఇంకా చాలా మనకు జరుగుతున్నటువంటి ప్రతి కొన్ని యాక్టివిటీస్లో ఏమైతే మనము ఎక్స్ప్రెస్ చేయలేకుండా జస్ట్ మనం చూడకుండా టచ్ చేయకుండా ఏమైతే ఉంటాయో అంటే వాటిని మనం అర్థం చేసుకునేవి ఓన్లీ మనము ఎబిలిటీగా అర్థం చేసుకునే వాటిని మాత్రమే మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాము. ఓకే ఫ్రెండ్స్, ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ లో మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటో, ఏ విధంగా మనము అడ్జెక్టివ్స్ ని ఆల్రెడీ మనము క్వాలిటీ గురించి చెప్పినప్పుడు మ్యామ్ ప్రీవియస్ క్లాసెస్ లో అబౌట్ ద అడ్జెక్టివ్స్ వాట్ డిడ్ యు సే, అందులో మనము అబౌట్ ద క్వాలిటీ అంటే అడ్జెక్టివ్ అని బిలాంగ్స్ టు అడ్జెక్టివ్ అని చెప్పారు. సో రిమెంబర్ దిస్, ప్రీవియస్ క్లాసెస్ ఆల్రెడీ మీకు ఏమని చెప్పాను నేను, అబౌట్ ద అడ్జెక్టివ్ అంటే నేమ్ దట్ ఈస్ ఇట్ కెన్ ఎక్స్ప్రెస్ అబౌట్ ద క్వాలిటీ అని చెప్పాను కదా. ఆ క్వాలిటీ అడ్జెక్టివ్స్ అనేది ఇక్కడ చూడండి, వీ కెన్ మేక్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఫ్రమ్ అడ్జెక్టివ్స్. మరి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎక్కడ నుండి వస్తుంది? ఫ్రమ్ ద అడ్జెక్టివ్. వేర్ ఆన్వర్డ్స్ వి వాంట్స్ టు టేక్ వెయిట్ కెన్ కమ్స్ ఫ్రమ్ ద అడ్జెక్టివ్. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎందులో నుండి వస్తుంది? అడ్జెక్టివ్స్ నుండి వస్తుంది. కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ వర్బ్స్. వీ కెన్ మేక్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ from adjectives and also from verbs. ఎక్కడ నుండి వస్తుంది అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది? అడ్జెక్టివ్ నుండి వస్తుంది, ఇంకా verbs నుండి వస్తుంది. ఇక్కడ చూడండి అడ్జెక్టివ్స్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఏంటి, వాట్ ఈస్ బిట్వీన్ ఆఫ్ దీస్ టూ రిలేషన్. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ వాయిస్ ఉంది. వాయిస్ అంటే ఏం చెప్పాము మనం తెలుగులో? తెలివిని, ఒకరి యొక్క తెలివిని మనము ఎక్స్ప్రెస్ చేయడానికి అది టచ్ చేయలేము, చూడలేము, జస్ట్ వీ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ అని చెప్పాను కదా. వాయిస్ అనేది ఏంటి? క్వాలిటీ. మరి అదే క్వాలిటీ అడ్జెక్టివ్ లో ఉంటే వాయిస్ అంటాము. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇది విజ్డమ్ వచ్చిందంటే దిస్ ఈజ్ బిలాంగ్స్ టు అబ్స్ట్రాక్ట్ నౌన్. వాయిస్, విజ్డమ్. చూడండి ఎక్కడ నుండి వచ్చింది? ఇది అడ్జెక్టివ్ నుండి మాత్రమే వచ్చింది. ఎందులో నుండి తీసుకున్నాము ఈ వాయిస్ ని? విజ్డమ్ అనేది ఫ్రమ్ ద అడ్జెక్టివ్. ఎక్కడ నుండి తీసాము? ఫ్రమ్ ద అడ్జెక్టివ్. ట్రూ, ట్రూత్. ఇందులోకి మనకి అడ్జెక్టివ్ లో ఉన్నప్పుడు దీని యొక్క క్వాలిటీ ఏ విధంగా చూపిస్తుంది, ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ లోకి వచ్చినప్పుడు అది ఏ విధంగా చేంజ్ అవుతుంది. ట్రూ, ట్రూత్. యాంగ్రీ, యాంగర్. అంటే ఇవి వైస్, ట్రూ, యాంగ్రీ, బ్రైట్, బ్యూటిఫుల్, ఫేమస్, జాయ్ఫుల్, గుడ్ అంటే దీస్ ఆర్ బిలాంగ్స్ టు అడ్జెక్టివ్స్. అయితే ఇవి ఇందులోకి చేంజ్ అయినప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్ లో మనము ఇవి చూసినప్పుడు దిస్ ఈజ్ మనం ఏమని ఫైండ్ అవుట్ చేయాలి? ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు అబ్స్ట్రాక్ట్ నౌన్ అని. చూడండి వైస్, విజ్డమ్, ట్రూ, ట్రూత్, యాంగర్, యాంగ్రీ, యాంగర్, బ్రైట్, బ్రైట్నెస్, బ్యూటిఫుల్, బ్యూటీ, ఫేమస్, ఫేమ్, జాయ్ఫుల్, జాయ్, గుడ్, గుడ్నెస్, స్వీట్, స్వీట్నెస్, హానెస్ట్, హానెస్టీ, ఏబుల్, ఎబిలిటీ, స్ట్రాంగ్, స్ట్రెంగ్త్, డీప్, డెప్త్. ఇవన్నీ నౌన్స్ అనేవి అడ్జెక్టివ్స్ అనేవి ఇందులోకి చేంజ్ అవుతున్నాయి. అబ్స్ట్రాక్ట్ నౌన్ లోకి చేంజ్ అయినప్పుడు మనము వాటికి చూడండి ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే మళ్ళీ మీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను. నిర్దిష్టముగా అంటే ఈ విధముగా దిస్ ఈజ్ బిలాంగ్స్ టు దిస్ అని మనం కరెక్ట్ గా చెప్పలేము. కాబట్టి అలాంటి వాటిని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాము. నిర్దిష్టముగా చెప్పలేము, వాటిని నిర్దిష్టంగా చెప్పలేము. కాబట్టి అలాంటి వర్డ్స్ ని, అలాంటి నౌన్స్ ని మనము వాటి యొక్క స్థితిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాము. ఓకే, ఈజియెస్ట్ గా అర్థం అవ్వాలి అంటే ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే చాలా సింపుల్ గా ఈజియెస్ట్ గా వాట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అని మీకు ఈజియెస్ట్ గా అర్థం అవ్వడానికి ఒక చిన్న సెంటెన్స్ లో చెప్తున్నాను. నిర్దిష్టంగా మనము నిర్దిష్టంగా చెప్పలేని వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాము. ఇంకా మనం వాటిని కౌంట్ చేయలేనటువంటివి, ఎగ్జాంపుల్ అన్కౌంటబుల్ గా ఉన్నటువంటి వాటిని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాము. మీకు ప్రీవియస్ క్లాసెస్ లో అబౌట్ ద అన్కౌంటబుల్ నౌన్స్ గురించి క్లాస్ వచ్చింది. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనం కౌంటింగ్ చేయలేనటువంటివి, నిర్దిష్టంగా చెప్పలేనటువంటి వాటిని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాము. ఇవి దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్వాలిటీ. ఓకేనా, క్వాలిటీ. అదే ఇందులో మనము అడ్జెక్టివ్ లో ఉంటే వాయిస్ ని, విజ్డమ్ అంటే తెలివిని, అది ఇంకా తెలివితేటలు, ఇవి మనము వీటిని కౌంటింగ్ చేయలేము, వాటర్ ని కౌంట్ చేయలేము, శాండ్ కౌంట్ చేయలేము, ట్రూత్ ఇవన్నీ కూడా మనము వీ కాంట్ కౌంట్ దీస్. ఇవన్నీ కౌంట్లెస్ లో ఉంటాయి కాబట్టి మనము వీటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. అన్కౌంట్ బిలాంగ్స్ టు దిస్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈజ్ బిలాంగ్స్ టు
అన్కౌంటబుల్ నౌన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి ఈ ఎందులో నుంచి తీసాము, ఇప్పుడు అడ్జెక్టివ్ నుండి మనము వేరు చేసాం. అడ్జెక్టివ్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ ఆన్వర్డ్స్ అంటే అడ్జెక్టివ్స్ ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి మనం ఎక్కడి నుండి తీసుకోవచ్చు అని చెప్పాను, అడ్జెక్టివ్స్ నుండి తీసుకోవచ్చు అని చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, అండ్ ఆల్సో ఫ్రమ్ వర్డ్స్. దిస్ ఈజ్ అడ్జెక్టివ్, దిస్ ఈజ్ అబ్స్ట్రాక్టివ్. సో ఇప్పుడు మనము ఇంకా దేని నుంచి నేర్చుకుందాము, వర్డ్స్ ఏంటి, వర్డ్స్ నుండి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏ విధంగా వస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ తీసుకున్నది ఏంటి, ఓన్లీ అబౌట్ ద అడ్జెక్టివ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అలాగే మనము దీన్ని మళ్ళీ వర్బ్ ఫామ్ లో నుండి ఏ విధంగా మనము సెపరేట్ చేసుకోవచ్చు అంటే డివైడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా మనము హౌ టు ఎక్స్ప్రెస్, హౌ టు మేక్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫ్రమ్ ద వెర్బ్. అది కూడా మీకు ఇప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్ ఈ క్లాస్ లో మళ్ళీ ఇదే క్లాస్ లో మీకు ఇస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అడ్జెక్టివ్ నౌన్ కాకుండా మనకేమొస్తుంది, వర్బ్ ఫామ్ అనేది వస్తుంది. ఆ వర్బ్ ఫామ్ నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఓన్లీ అది మనం నిర్దిష్టంగా దాని యొక్క స్థితి గురించి మనము పర్ఫెక్ట్ అంటే దాని యొక్క స్థితి అనేది అది అన్కౌంటబుల్ గా ఉంటుంది. సో మనము ఇప్పుడు ఎందులోని చూస్తున్నాం, ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఫ్రమ్ వర్బ్స్. ఇప్పుడు ఎందులోని తీస్తున్నాం మనము ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ని ఫ్రమ్ వర్బ్స్. అడ్జెక్టివ్ నుండి మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ద అడ్జెక్టివ్ అన్నాము, అది చూసాము. ఇప్పుడు ఏంటి, ఈ ఫ్రమ్ వర్బ్స్, ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి మనం ఎందులో నుండి తీసుకుంటున్నాము. ఎగ్జాంపుల్ వర్బ్ ఫామ్ ఇక్కడ ఉంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇక్కడ ఇచ్చాను నేను, చూడండి మళ్ళీ పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. యాడ్ అనే వర్డ్ మనం తీసుకుంటే, యాడ్ అంటే మనం జత చేయడము, ఎడిషన్. చూడండి యాడ్, అడిషన్, చూస్, చాయిస్, క్రియేట్. క్రియేట్ కి ఏంటి అబ్స్ట్రాక్ట్ నౌన్ క్రియేషన్. చూస్ కి అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే చూస్ అనేది ఏంటి వర్బ్. ఈ వర్బ్ ఫామ్ కి చాయిస్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. సో డిసైడ్, డిసైడ్ కి డెసిషన్. డెసిషన్. నెక్స్ట్ డై, డెత్, ఫ్లై, ఫ్లైట్, అడ్మిట్, అడ్మిషన్. These are all belongs to verb forms. Those are all belongs to abstract nouns. Okay, right? Believe, believe. Collect, collection. Enjoy, enjoyment, etc. ఈ విధంగా మనము verb form నుండి తీసుకున్నటువంటివి ఇవి abstract nouns verb నుండి వస్తాయి. ఇంకా adjectives నుండి మనము verb form abstract nouns అనేవి తీసుకోవచ్చు. అడ్జెక్టివ్ లో ఉంటే దాని యొక్క వర్డ్ ఏ విధంగా సింగులర్ లో ఉంటుంది, వర్బ్ లో ఉంటే ఏ విధంగా ఉంటుంది, అది అబ్స్ట్రాక్ట్ నౌన్ లోకి వచ్చినప్పుడు అది ఏ విధంగా ప్లూరల్ లోకి మారుతుంది. ఇక్కడ దాని యొక్క ఏంటి, ఏ విధంగా మనం వీటిని చూస్ చేసుకోవచ్చు ఫ్రమ్ ద అడ్జెక్టివ్స్ నుండి. హౌ టు మేక్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఫ్రమ్ వర్బ్స్ అండ్ అడ్జెక్టివ్స్ అనేది మనము ఈ యొక్క టాపిక్ లో నేర్చుకున్నాము బ్రీఫ్ గా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మళ్ళీ యాక్టివేట్ చేసుకొని ఆల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్స్ ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మీరు ఇంకా ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఇంకా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి కోఆపరేట్ చేయండి. నేను మీకు ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ మీద నేను మీకు వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇవి చాలా యూస్ఫుల్, లైఫ్ లాంగ్ యూస్ అయ్యేది. గ్రామర్ అనేది ఏదో నేను ఇంగ్లీష్ గురించి నేర్చుకోవాలి, చదవాలి, 45 డేస్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలని అని ఎంతో హోప్స్ ఉంటాయి చాలా మందికి. మనం ఇంగ్లీష్ ఫస్ట్ గ్రామటికల్గా మనం గ్రామర్ పార్ట్లోకి ఇన్వాల్వ్ అయితే ఆటోమేటిక్గా అది అనేది మనకు గ్రామర్ అర్థమవుతూ ఉంటే అది ఈజీగా వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్